హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయిలో ఉందన్నమాట. ఈ చిత్రం 1980 నాటి నేపథ్యంతో కూడుకున్న చిత్రం. అప్పటి పొలిటికల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ మూవీలో చూపించబోతున్నారనమాట. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 పాత్రలో నటిస్తూ ఉండగా ఒక పాత్ర పొలిటికల్ సంబంధించిన పాత్ర ఉందట. ఆ పాత్ర సినిమాకే హైలైట్గా ఉండబోతుందట. సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే ఉండబోతుందట. పొలిటికల్ డైలాగ్స్ కానీ, ఎత్తులకు పై ఎత్తు కానీ చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులైతే ఆకట్టుకోవటం ఖాయమట. ఇప్పటికే రిలీజ్ అయిన 2 కాన్సెప్ట్ పోస్టర్లు చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో ఫస్ట్ లుక్ టీజర్ని కానీ, అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ కానీ ఇదిగో అదిగో రిలీజ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే వింటున్నాం. బట్ ఇంకా రిలీజ్ అయితే చేయటం లేదు. వాస్తవంగా ఈ మూవీని 2024 మార్చ్ ఎండింగ్కి రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ చేశారు. బట్ ఆ టైంకి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. ఒకవేళ రిలీజ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ లుక్ టీజర్తో పాటు టైటిల్ కూడా పోయిన సంక్రాంతికే రిలీజ్ చేసేవాళ్ళు. బట్ సినిమా అనేది పోస్ట్ పోన్ అవుతుందన్నమాట. మే ఎండింగ్ లేదంటే జూన్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ మూవీ యొక్క షూటింగ్ అనేది స్పీడ్గా చేస్తున్న ఫస్ట్ లుక్ టీజర్ని అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అతి త్వరలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ చిత్రంలో మెయిన్ విలన్గా బాలీవుడ్ స్టార్ అయిన బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిపోయారనమాట. అందువలన బాబీ డియోల్ ఎన్బికే 109 మూవీలో తన యొక్క విలనిజం ఎలా ఉంటుందా అని చెప్పేసి ఎంతో ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు తన యొక్క విలనిజాన్ని చూడటం కోసం.